గ్రామాభివృద్ధి కోసం తోడ్పడి చనిపోయిన సర్పంచ్లకు, గ్రామ అభివృద్ధికి పాటుపడి చనిపోయిన సర్పంచ్లకు, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, అమర వీరులకు, అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, గ్రామ పంచాయతీలో పనిచేసి చనిపోయిన సర్పంచ్లకు పెండింగ్ బిల్లులను, గ్రామ పంచాయతీలకు నిధులను, గ్రామ పంచాయతీలకు నిధులను, పంచాయతీరాజ్ వ్యవస్థని పంచాయతీరాజ్ వ్యవస్థని పంచాయతీరాజ్ వ్యవస్థని పంచాయతీరాజ్ వ్యవస్థని సీతక్క మంత్రి పదవికి పంచాయతీరాజ్ సీతక్క మంత్రి పదవికి గ్రామ పెండింగ్ బిల్లును, పంచాయతీ సెక్రటరీల పెండింగ్ బిల్లును, పంచాయతీ సెక్రటరీల పెండింగ్ బిల్లును, పంచాయతీరాజ్ కార్మికులకు తక్షణమే పంచాయతీరాజ్ కార్మికులకు వేతనాలు, పంచాయతీరాజ్ కార్మికులకు వేతనాలు, గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లును, గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లును చెల్లించిన తర్వాతనే, పంచాయతీ పెండింగ్ బిల్లు చెల్లించిన తర్వాతనే గ్రామ పంచాయతీలో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును, గ్రామాలలో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును, గ్రామ పంచాయతీలకు సీతక్క మంత్రి పదవికి గ్రామ పంచాయతీలకు సర్పంచ్ల పెండింగ్ బిల్లును, సర్పంచ్ల పెండింగ్ పని చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును బిల్లులు చెల్లించిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 21 నెలలు అవుతున్నది. అయినా కానీ గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా ఇయ్యని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. అంటే దేశానికి ఆదర్శంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కూడా ఇంతవరకు స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇయ్యలేదు. అదే విధంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఒక అపరిశుభ్రత పేరుకపోయి అక్కడ ట్రాక్టర్ డీజిల్ కొట్టించే పరిస్థితులు లేరు. అదే విధంగా గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులకు కూడా సరైన టైంలో వేతనాలు అందక కార్మికుడు కూడా చనిపోయిన ములుగు జిల్లాలో చనిపోయిన చూస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు వివరిస్తున్నారు. మేము సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద అనేక రకాలుగా మేము ప్రభుత్వానికి తెలియజేసిన కనీసం షెవ్డౌన్ ముంగట శంఖమూదినట్టే ఉన్నది. కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం 21 నెలల నుంచి మా పదవి కాలం అయిపోయి 19 నెలలు అవుతున్నది. అయినా కానీ మా బిల్లుల మీద ఒక స్పష్టమైన ప్రకటన లేదు. అంటే దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన గ్రామాలలో ఇలా అప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులే కనపడుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్కటి కూడా అభివృద్ధి పని చేయలేదంటే గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం మంటగలుపుతున్నట్టు కనపడుతుంది. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక అగౌరవపరిచినట్టే ఈ నిధులు సీతక్క మంత్రిత్వ శాఖకు నిధులు మంజూరు చేయకపోవడం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అగౌరవపరుస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు పెట్టాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ 70 కోట్లు వాళ్ళవి కూడా బకాయి ఉన్నాయి అంటారు, వాళ్ళవి కూడా ఇవ్వాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించిన కార్మికులకు కూడా సరైన టైంలో వేతనాలు అందక వారు చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళు వేతనాలు చెల్లించాలి. కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం మీద అభివృద్ధి మీద ఒక నిఘా పెట్టి అభివృద్ధి చేయాలి. కానీ గ్రామ స్వరాజ్యాన్ని మంటగలుపుతూ ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ఇది ప్రజాపాలన అంటారు. ఎక్కడ చూసినా ఒక రాక్షస పాలన కనపడుతుంది. గ్రామాలలో అభివృద్ధి లేక ఎడారిగా మారిపోతున్నాయి. కాబట్టి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలి, గ్రామ పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయాలని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు అవుతున్న గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడం అంటే ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారిని అవమానించినట్టే క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఒక కక్ష సాధింపు చర్యకు ఈ ప్రభుత్వం పోతున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే కనీసం మేము మా పదవి కాలం అయిపోయి ఇప్పటికీ 19 నెలలు అవుతుంది. అయినా కానీ ఎన్నోసార్లు ప్రభుత్వం పెద్దలకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు మొరపెట్టుకున్నా మా పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు.
అదే విధంగా గ్రామ పంచాయతీలకు కూడా నిధులు ఇవ్వకపోవడం కూడా ఒక దుర్మార్గమైన చర్య. అదే విధంగా పంచాయతీరాజ్ సంబంధించిన కార్యదర్శులు గ్రామాలలో వాళ్ళ సొంత పైసలు పెట్టుకొని అభివృద్ధి పనులు చేశారు. దాదాపు నిన్న మొన్నటి సంది లెక్కలేస్తే దాదాపు 70 కోట్ల రూపాయలు వాళ్ళై నిలిచిపోయినట్టు కనపడుతుంది. అదే విధంగా పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీలో చేసిన కార్మికులకు సరైన టైంలో వేతనాలు చెల్లించక ములుగు జిల్లాలో ఒక కార్మికుడు చనిపోయిండు. ఆ చనిపోయిన కార్మికుడిని కూడా ఒక మంత్రి పరామర్శించకపోవడం కూడా ఇది దుర్మార్గమైన చర్య. కాబట్టి మేము పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి గ్రామ పంచాయతీలకు తక్షణమే నిధులు మంజూరు చేయాలి. అదేవిధంగా పెండింగ్ బిల్లులున్న సర్పంచ్లకు చెల్లించాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీల డబ్బులు చెల్లించాలని అనేక సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఒక షెడ్యూల్ ముంగట శంఖమూదినట్టే ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ముక్కని దేవుడు లేడు, కలవని అధికారి లేడు. అందరి కలిసిన కనీసం కరికరం లేదు. కాబట్టి ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామంటారు, కానీ మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఎక్కడ కూడా ఒక స్పష్టమైన ప్రకటన లేదు. అదేవిధంగా మేము అనేక సార్లు మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ ప్రజా ప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. గ్రామాలలో అపరిశుభ్రత వేరుకపోయి అంటువ్యాధులు సోకి అక్కడ ప్రజలంతా చనిపోయినాక మీరు ఇది ప్రజాప్రభుత్వం ఎందుకంటారు, ఇది ప్రజాపాలన ఎందుకంటారు, ఇది దుర్మార్గమైన పాలన అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్వీర్యంగా చేసింది. కాబట్టి దాన్ని బలోపేతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేయాలని రేవంత్ రెడ్డి గారిని మేము సర్పంచ్ల సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.